జల్దీ విలాయించుకోరా ఏదో కొట్లాట ఓడో ఏమో అన్నాడు. సరే నేను చెప్పిన లైట్ తీసుకోరి అవన్నీ ఎందుకురా నైనా మీకు అని చెప్పి. కలిసి ఉంటే అయిపోతుంది, కలిసి ఉంటే దేశాన్ని గెలవచ్చు. ఎందుకు రెస్పెక్ట్ చేయాలి చెప్పు నాకు. అంటలే మన కొద్దికి ఉట్టి కొట్లాడు సిగ్గుండాలరా, కొంచెమన్నా సిగ్గుండాలి. వీళ్ళు మమ్మీకి ఎక్కించేది ఎవరు వీడే. నేను ఒక దయ్యం ఉంటుంది ఎవరో నాకు అర్థమైంది. పక్కకు పెడతాం చూడండి ఎవరో. రొమాంటిక్ లో చూడు హైలైట్ ఉంటారు రొమాంటిక్. వీడికెళ్ళి ఇట్లా మనం జరిపినామంటే ఆడ ఇంకో కెమెరా ఉంటది, ఆ కెమెరా అది లేదు షేక్ అవుతుంది అంటే కదులుతుంది. బబ్బు, గంగు మరియు కట్టప్పల మధ్య మనస్పర్ధలు రావడం వల్ల షూటింగ్ సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా దూరంగా ఉంటారు. దీనివల్ల ఇమ్రాన్ అన్న కూడా చాలా అలిగి ఒక మూలకు కూర్చుంటాడు. షూటింగ్ కోసం అందరూ వచ్చినప్పటికీ వ్యక్తిగత గొడవల వల్ల పని సరిగ్గా సాగదని, బబ్బు తల్లి ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కాబట్టి గొడవలు పక్కన పెట్టి వీడియోలు చేస్తేనే అందరికీ ఆదాయం వస్తుందని ఇమ్రాన్ అన్న సముదాయిస్తాడు. మధ్యలో గంగు, కట్టప్ప తన నవరసాల నటనతో అందరినీ నవ్వించడానికి ప్రయత్నిస్తాడు. చివరకు ఇమ్రాన్ అన్న చొరవ తీసుకుని అందరికీ నచ్చజెప్పడంతో ఒకరినొకరు కౌగిలించుకుని గొడవలు మరిచిపోయి మళ్లీ కలిసి పనిచేయడానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలో ఇమ్రాన్ అన్న షూటింగ్ సెట్లోని టెక్నీషియన్లను, కెమెరా పనితీరును కూడా సరదాగా పరిచయం చేయడం జరిగింది.